ఇందులో అందరికీ వందనాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు. దేవుని యందు భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరితో నేను ఒక మంచి ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడి దృష్టిలో నీవు కానీ పిలువబడి ఉంటే దేవుడు నిత్యము నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఈరోజు మీ అందరితో నేను చెప్పేది ఏంటంటే, నేను నిన్ను రక్షించదను, నేను నిన్ను రక్షించదను. ఈరోజు అంశభాగం. చాలామంది దేవుని యందు భయభక్తులు ఉంచి కొంతకాలం అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది వెనుదిరిగిపోతున్నారు. అలాంటి వారు కొంతమంది చనిపోయారు కూడా. దేవుడు మాట వినకంట ఎవరైతే ఉంటారో వారిని చాలా మట్టుకు దేవుడు రక్షించాలని చూస్తూ సేవకుల ద్వారా, ప్రవర్తల ద్వారా, భక్తుల ద్వారా సంఘములో వాక్యం చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ వారు మారక వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఒకవేళ బ్రతికితే దేవుడు ఓపిక గలవాడు. మిమ్మల్ని చంపాలని చూడడు, మిమ్మల్ని రక్షించాలనే ఆయన ఉద్దేశం. కానీ చాలామంది తనంతట తాను దేవుణ్ణి విడిచిపెట్టి మరణానికి దగ్గర అయిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేయగలడు? నేను రక్షించాలని ఒక సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా, భక్తుడి ద్వారా, ప్రవర్త ద్వారా మాట్లాడుతుంటే వీరు అసలు బ్రతికే మార్చుకోవటం లేదు అని కొంతమందిని విడిచిపెడతాడు. భ్రష్ట మనసుకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. మీరు తర్వాత రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయం 28 నుంచి ఆ చివరి వచనాల వరకు చదువుకోండి. దేవుడే భ్రష్ట మనసుకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఈరోజు ఇద్దరు అభిషక్తుల కోసం నేను చెప్పాలని ఆశగలిగి. ఒకటి, సౌలు మహారాజు అభిషక్తుడు, దేవుడి చేత ఎన్నుక అయినవాడు. 2, దావీదు గారు అభిషక్తుడు. ఇద్దరు అభిషక్తులే, ఇద్దరు కూడా దేవుడి దృష్టిలో ఉన్నవారే. కానీ నేను కొన్ని అధ్యాయాలు మీకు చెప్తాను. నెంబర్ 1, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం మీరు చదివితే దావీదు మీద కుట్ర పన్ని దావీదుని చంపాలని ప్లాన్ చేస్తూ మొట్టమొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో మీరు మొట్టమొదటి వచనము చదువుతున్నాను, మీరు చూడండి. ఆ 22వ అధ్యాయం పూర్తిగా మొదటి సమూయేలు అధ్యాయంలో 22వ అధ్యాయం, మొదటి సమూయేలు 22వ అధ్యాయం మీరు పూర్తిగా చదువుకోండి. సౌలు తాలూకా మెంటాలిటీ, స్వబుద్ధిని ఆధారం చేసుకొని దావీదుకి సపోర్ట్ చేసిన చాలామందిని చంపిస్తాడు. అలాగే దావీదుని కూడా చంపాలని దావీదు కోసం వెతుకుతూ ఉన్నాడు. 22వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం చూద్దాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదులాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటివారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. దావీదు సౌలు చంపాలని చూస్తున్నాడని తప్పించుకొని ఒక దగ్గర దాక్కొని ఉండేటప్పుడు బంధువులందరూ, కొంతమంది స్నేహితులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, చాలామంది వచ్చి బాధపడుతున్నారు. ఒక మంచివాడికి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని. ఆ విషయంలో దావీదు ఏం చేశాడంటే, మరి నా వాళ్ళని కూడా చంపాలని ఎదురు చూస్తారేమో అని ఒక రాజుకి అదంతా చదువుకోండి. ఒక రాజుకి వారి కుటుంబాన్ని అప్పచెప్పి మరలా దావీదు పారిపోయి ఒక దగ్గర దాగుంటాడు. ఇక్కడ మరలా మీకు ఒక మాట మీకు చూస్తే, సౌలు మరి ఆ యొక్క అధ్యాయం అంతా చూస్తే చాలామందిని, దావీదుకు సపోర్ట్ చేసిన చాలామందిని చంపిస్తాడు. కానీ దావీదు అవతల వారిని చంపాలని ఆలోచన దావీదుకి ఎప్పుడూ ఉండదు. ఇది మీరు గమనిస్తే
5 వచనము నుంచి నేను చదువుతాను. మరియు ప్రవర్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యోధా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హెరేతు అడవిలలో చొచ్చెను. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమైను. అప్పుడు సౌలు గిబియా దగ్గరకు రామాలోకి ఒక పిచ్చుకల వృక్షము క్రింద దాగి ఇటేలు చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా, అంటే ఈ దావీదుని చంపాలని కుట్ర పని సౌలు ఉన్నాడు. ఇక్కడ గాదు అన్న ఒక ప్రవర్త వచ్చి దావీదు దగ్గర నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు పారిపో అర్జెంటుగా అని చెప్పేసి దేవుని ద్వారా అక్కడి నుంచి వెళ్ళిపోనగానే దావీదు వెళ్ళిపోతాడు. మీరు 22వ అధ్యాయం మొత్తం అంతా చదువుకుంటే దావీదుకు సంబంధించిన కొంతమందిని, దావీదుకు సపోర్ట్ చేసిన కొంతమందిని సౌలు తన సైన్యంతో చంపించినట్టు మనం చూస్తున్నాం. మరి సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయము మరి 23వ వచనం, అదే 23వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం. తరువాత ఫిలిష్తీయులు కెయీలు మీద యుద్ధము చేసి కళ్ళము మీదకి ధాన్యము దోచుకొనుచున్నారని దావీదుకు వినబడును. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీయులను రక్షించుమని దావీదుకి సెలవిచ్చును. అక్కడి నుంచి మీరు చదువుకొని వస్తే దావీదు మనసు ఎలాంటిదంటే, ఒకరి కష్టములో ఉంటే వారికి అన్నం పెట్టే గుణము, వారికి సహాయం చేసే గుణము, వారిని రక్షించే గుణము దావీదుకు ఉంటుంది. మొట్టమొదటిగా దావీదు జీవితంలో ఏం చేసినా ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేసే మనసు ఉంటుంది. దేవా నన్ను వెళ్ళమంటావా అని అడుగుతారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్నా నీవు, నేనైనా ఎవరైనా దేవుని యందు భయభక్తులతో ఉన్నవాడు మొట్టమొదటిగా నువ్వు ఒక గృహం కట్టుకోవాలనుకున్నా, ఒక కారు కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఈ ప్రదేశానికి వెళుతున్నా, నాకు తోడొస్తావా అని ప్రార్థన చేసే జీవితం మనకు ఉండాలి. కొన్ని విషయాల్లో మన మీద కొంతమంది తిరుగుబాటు ద్వారులు అన్యాయంగా నిందలు వేయడము, అపనిందలు వేయడము, మనపై అసూయ పడడము, కోప్పడము, ద్వేషించడము చేసినప్పుడు మనం వారిలా ప్రవర్తించకుండా మనం ప్రార్థన చేసే జీవితం, ప్రభువా ఏంటి ప్రభువా ఇలా తిరగబడుతున్నారు అని ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే దేవుడు, నేను మంచి విషయం మీతో మాట్లాడతాను. దావీదు విషయంలో రక్షించే మనసు దావీదుకున్నది. మొట్టమొదటిగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు, ఎదుటివారికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు దేవుడి బిడ్డలుగా మనము కానీ ఎవరికి అన్యాయం చేయకూడదు. 10 మందికి సహాయం చేయాలి తప్ప ఎవరికి అన్యాయం చేయకూడదు. ఈ మాటలు వింటున్నా నీవు, కొన్ని మాటలు నీకు రిఫరెన్స్ చెప్తాను. అయితే మొట్టమొదటిగా నిర్గమకాండంలో ఈ మాట చూద్దాం. నిర్గమకాండంలో 33:14 చూస్తే ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాట మనం వినగలుగుతున్నాం. ఎవరికి దేవుడు సన్నిధి తోడు వస్తుంది అంటే భయభక్తులతో జీవించి 10 మందికి సహాయం చేసి 10 మందికి హెల్ప్ చేస్తూ రక్షించే మనసు, ద్వేషించే మనసు కాదు, రక్షించే మనసు, ప్రేమించే మనసు, కనికరించే మనసు, ఆదరించే మనసు, ఓదార్చే మనసు, సహాయం చేసే మనసు, క్రీస్తు మనసుతో బ్రతికిన ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. పాత నిబంధనలో ఉన్న దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉండునని. మోషేతో మాట్లాడిన మాటలు ఈరోజు భయభక్తులతో జీవిస్తూ 10 మందికి సహాయం చేసే ఎవరైతే ఉన్నారో వారితో కూడా నేను చెప్తున్నది ఏంటంటే, యేసుప్రభు వారు మత్తయి సువార్త 13:9 చెవి గలవాడు వినుగాక, ఆయన అదే చెప్తాడు.
నేను నీతోనే ఉంటాను కనుక, అంటే నా సన్నిధి నీతోనే ఉంటుంది, నేను నీ కుడి పక్కనే ఉంటాను, మీ రాకపోకలంతా కాపాడుతాననే మాటలు 121 అధ్యాయం కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. అయితే అన్యాయం చేసే మనసు ఎవరికైతే ఉన్నదో వారిని విడిచిపెడతాడని, రక్షించే మనసు, ప్రేమించే మనసు ఎవరికైతే ఉన్నదో వారికి ఆయన సన్నిధి తోడుంటుందని. మీరు పాత నిబంధనలో షద్రిక్, మెషక్, అబేద్నెగోలను మనం చూడవచ్చు. దేవుడు తోడుండి రక్షించుకున్నాడు. దానియేలు గారు ప్రార్థనాపరుడిగా ఆయన్ను కూడా సింహాల గృహలో వేస్తే దేవుడు సన్నిధి తోడుండి దేవదూతల ద్వారా రక్షించుకున్నాడు. దేవుడు నిన్ను రక్షించాలి అనుకుంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆయన దేవదూతని కుడి పక్కనే ఉంటుంది, అది గుర్తుంచుకో. నేను చదువుతున్నాను, వినండి. మీరు జకర్యా 8వ అధ్యాయం 13వ వచనం చూస్తే నేను మిమ్మల్ని రక్షించును అనే మాట మనం చూడగలుగుతున్నాం. జకర్యా 8వ అధ్యాయం 13 చూస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఈరోజు ఒక భక్తుడిని రక్షించే దేవుడు వారి కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదు అని యెహోషువ ఎలాగైతే మాట్లాడాడో, ఆ కుటుంబాన్ని దేవుడు ఎలాగైతే రక్షించాడో, భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధిని తోడించి వారి కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆ యజమానుడు బయటకు వెళుతుండగా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. దావీదు జీవితంలో మరి ఈ యొక్క ఇందాకలు చదివిన మొట్టమొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో సౌలు తిరుగుబాటు స్వభావము, అందరినీ చంపాలన్న స్వభావంతో ఉన్నాడు. మరి 23వ అధ్యాయంలో అక్కడ దావీదు ఎదుటివారిని రక్షించాలని దేవుడికి ప్రార్థన చేసే మనసుతో ఉన్నాడు. మరి అదే 23వ అధ్యాయంలో మీరు చదువుకుంటే దేవదూత, బాగా గమనించండి, ఒక దేవదూత మరి సౌలు దావీదుని చుట్టుముట్టేసి చంపాలని ప్రయత్నించినప్పుడు, తప్పించుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు, ఇంకా దావీదు ఒక గృహలో ఉండిపోయాడు. తప్పించుకోలేని పరిస్థితిలో ఒక దేవదూత సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా బాబు, ఫిలిప్స్ వారు మీ యొక్క దేశంలో పడి చంపాలని చూస్తున్నారనగానే వెంటనే సౌలు ఏం చేస్తాడంటే ఆ యొక్క దావీదుని చంపాలన్న మనసు ఆపి వెంటనే ఆ సైన్యాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోగా, మరి ఆ విషయము నేను చదువుతున్నాను చూడు. వెళ్ళిపోగా 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో 29వ వచనం చదువుతుంది. తరువాత దావీదు అక్కడ నుండి పోయి యజ్ఞోదికి వచ్చి కొండ స్థలములలోను నివాసము చేసి ఉండడు. అంటే ఎప్పుడైతే సౌలు నీ దేవదూత వచ్చి మీ దేశాన్ని మరి ఫిలిప్స్ వారు నాశనం చేయడానికి వచ్చారన్న కానీ దావీదుని విడిచిపెట్టి పారిపోయాడు. అక్కడి నుంచి దావీదు తప్పించుకొని పారిపోయాడు. ఇంతకీ ఎలా తప్పించబడ్డాడు అంటే, ఒక భక్తుడుగా దావీదు ఉన్నాడు కనుక దావీదుని చంపడము దేవుడికి ఇష్టం లేదు. అందుకు ఒక దూతను పంపించి, దూత అని మాట ఉంటుంది 23వ అధ్యాయం మీరు చదువుకోవచ్చు. దూతను పంపించి, ఏమండి మరి సోయిన్సో పలానా అని చెప్పగానే దావీదు, అది 27వ వచనంలో కనిపిస్తుంది. ఇట్లా ఉండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిప్సిస్ దండు వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా దూత అనే మాట మనం వింటున్నాం. అంటే ఇంకొక విషయం మీతో చదివి వినిపిస్తాను. నిన్ను రక్షించడానికే దేవుడు పాత నిబంధనలో దేవుడు ఉన్నాడు, దూతను పంపిస్తున్నాడు. మరి కీర్తన గ్రంథములో 91వ కీర్తన గ్రంథములో మనం చూస్తే దేవదూత నీ దగ్గరే ఉంటుంది. ఒక భక్తుడిగా ఉంటే దేవదూత నీ దగ్గరే ఉంటుందని కీర్తన 91వ గ్రంథంలో 91వ అధ్యాయము కీర్తనలు 11, 12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుంటారు. దూత అన్నాడు షద్రిక్, మెషక్, అబేద్నెగోలను రక్షించాడు, దానియేలు రక్షించాడు. ఒక దూత కూడా ఒక భక్తుడిని రక్షిస్తుందని ఇక్కడ కీర్తనకారుడు రాసి ఉంచాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆయన కొత్త నిబంధనకు వచ్చినప్పుడు నశించిపోయిన దానికోసం వెతికి రక్షించుడు కొరకు
ఒక భక్తుడిని రక్షించాలని యేసు ప్రభు దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు అనే మాట మరి లూకాసు వార్త 19:10 మనం చూడగలుగుతున్నాం. అలాగే మొదటి తిమోతి పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఉంటుంది, రక్షించుటకు, పాపుల్ని రక్షించుటకు వచ్చానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుడు పాపే, కానీ ప్రతి ఒక్కరిని రక్షించాలని, కాపాడాలని, భయభక్తులతో జీవించే ప్రతి ఒక్కరిని రక్షించాలని మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, యావత్ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ పాపులే, కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక భయభక్తులతో ఉన్నవారికి దేవదూతను పక్కన పెట్టి నడిపించే దేవుడుగా ఉన్నాడని ఈరోజు ఈ అంశం. ఎంతమంది ఈ మాటల ద్వారా బలపడ్డారో మీరు తెలుసుకోండి. దేవుడు మాట వినలేని దేవుడు అభిషక్తుడిగా ఉండి సౌలు దేవుడు మాట వినకంట పతనం అయిపోయినట్టు, చనిపోయినట్టు బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు మాట విని అభిషక్తుడిగా ఉండి 10 మందికి సహాయం చేసి రక్షించే వ్యక్తిగా, సహాయం చేసే వ్యక్తిగా, హెల్ప్ చేసే వ్యక్తిగా, ఒక భక్తుడిగా దేవుడికి ప్రార్థన చేసి ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ముందుకు వెళ్ళిన దావీదుని దేవుడు దూతను పంపించి తన సన్నిధిని తోడించి రక్షించినట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు ఎంతమందికి నచ్చాయో వారందరూ కూడా లైక్ చేయండి. ఈ మాటలు నచ్చితే షేర్ చేయండి. మీకు ఈ మాటలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు పనికిరాని వాడిని ఒక భక్తుడిని దేవదూత ద్వారా రక్షిస్తాడని మరి నా జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో రక్షించాడు దేవుడు. నన్ను కూడా రక్షించాలని ఈ వాక్యం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.